ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ కార్తీక మాసంలో దీపదానం యొక్క విశిష్టత? ఓన్లీ ఈ కార్తీక మాసమే కాదు, ఏ కార్తీక మాసమైనా దీపదానం చేయాల్సిందే. దీపదానము ఉసిరికాయ దీపదానం అంటారు, అవును గురు. ఆమలక దీపదానం అంటారు. ఆమలక దీపదానం అంటే ఒక ప్లేటు, ఆ ప్లేట్లో చక్కగా బియ్యం వేసి దానిపైన 5 ఉసిరికాయలు పెట్టాలి. 5 ఉసిరికాయలు పెట్టి దాని మీద నెయ్యితో పువ్వొత్తులు పెట్టి దీపాలు వెలిగించి అది బ్రాహ్మణుడికి దీపదానం చేయాలి. దాంట్లో ఒక గోల్డ్ కాయిన్ పెట్టి ఇవ్వాలి, 10 గ్రాముల గోల్డ్ పెట్టి ఇవ్వాలి. ఇస్తే మంచిది. ఇప్పుడు మీరు ఇవ్వలేకపోయినా పర్వాలేదు, కనీసం ఒక 500 రూపాయల నోట్ అయినా పెట్టైనా సరే అయ్యగారికి ఇవ్వండి. ఏం లేదండి, మా తాతలు ఇంకా 18వ తరంలో ఉన్నారు కదా, 18వ శతాబ్దంలో 500కే గోల్డ్ వచ్చేది కాబట్టి 500 ఇస్తామని కనీసం 1116 అయినా పెట్టి దీపదానం చేయండి. మీరు చేసిన దీపదానంతో ఆ బ్రాహ్మణుడు కనీసం ఒకరోజు భోజనమైనా వాడికి రావాలి కాబట్టి ఒక 1116 పెట్టి బ్రాహ్మణుడికి దీపదానం చేయండి. వాస్తవంగా నేను ఇది చెప్పేది మీకు కామెడీగా అనిపిస్తుందేమో కానీ కార్తీక మాసంలో బ్రాహ్మణుడికి సహిరణ్యం అంటే బంగారముతో కలిపి దీపదానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి వంశవృద్ధి గ్యారంటీగా జరుగుతుంది. అంటే వంశంలో కొన్ని దోషాలు వస్తాయి, ఏదో శాపాలు, పిల్లలు పుట్టకపోవడము, ఏదో ఒకటి అవుతుంది. అవన్నీ పోవాలి అని అంటే నిత్యము చక్కగా శ్రీచక్ర అర్చన చేసేటువంటి మంత్రాలు చక్కగా వచ్చినటువంటి బ్రాహ్మణుడు అంటే అర్థమైంది, కేవలం ఆ బ్రాహ్మణ కులంలో పుట్టడం కాదు, బ్రాహ్మణత్వాన్ని పూర్తిగా ఆపాదించుకోవాలి. భగవద్గీత జ్ఞానం రావాలి, 10 మందికి విద్య పంచుతూ ఉండాలి, వేదాలు బాగా చదవాలి, పౌరోహిత్యం బాగా చేయాలి, మంచి పాండిత్యం ఉండాలి, భగవత్ సంకల్పము, భగవద్ ఆరాధన కూడా ఉండాలి. ఉన్నటువంటి వ్యక్తికి బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడికి మీరు దానం చేస్తే మంచిది. మా ఇంటి పక్కనే ఒక బ్రాహ్మణుల పిల్లలు ఉంటాయండి, సాఫ్ట్వేర్ ఇంజనీరు. మాకు ఏ కావాలన్నా మాకు సాఫ్ట్వేర్ అంతా తయారు చేస్తాడు. ఎట్లాగో మేము ఆయనకి సంవత్సరానికి ఏఎంసీ ఏదో 1,00,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, అదే పిలిచి గోల్డ్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా అనుకుంటే అలా కాదు. బ్రాహ్మణుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఇవ్వకూడదు. బ్రాహ్మణుడు బ్రాహ్మణత్వాన్ని పాటిస్తూ ఉంటేనే ఇవ్వాలి, ధర్మం పాటిస్తూ ఉండాలి, వేదఘోష చదవాలి. ప్రతిరోజు ఏదైనా ఒక సూక్తము, వేదఘోష, వేద పాండిత్యం అనేది ఉండాలి. అలాంటి బ్రాహ్మణుడుకు 1 తులం బంగారం అయితే ఇవ్వాలి. తులం లేకపోయినా కనీసం 1 గ్రాము బంగారమైనా ఆ బ్రాహ్మణుడికి ఏదో ఒక రూపంలో, అంటే ఉంగరం రూపంలోనూ ఏదో ఒక రూపంలో ఆ బ్రాహ్మణుడికి ఇవ్వాలి. ఇస్తే అనువంశిక శాపదోషాలు పోతాయి. దీపదానం ఒక్కటే కాదు, దీపముతో పాటు బంగారం లేదా వెండి పంచపాలను, లేకపోతే వెండి కుంకుమభరణం, ఏదో ఒకటి వెండి దానం చేయాలి. ఏది లేకుండా, ముద్రికలేవి లేకుండా దానం చేయకూడదు. కార్తీక మాసములో హిరణ్య దానము, రజత దానముతో పాటు దీపదానం ఎవరైతే ఇస్తారో వాళ్ళకి లక్ష్మి 10ంతలై వాళ్ళని అనుగ్రహిస్తుంది. అలాగే వాళ్ళ వంశములో మంచి వివాహం జరిగి మంచి కోడలు వస్తుంది. 498A కేసు పెట్టని కోడలు వస్తుంది వాళ్ళ ఇంటికి. మీ కోడలు వచ్చే కోడలు 498A కేసు పెట్టొద్దు, ఏ అని మిమ్మల్ని అడగకూడదు. అంటే కార్తీక మాసంలో చక్కగా దానం చేసుకోండి, అప్పుడు మీ ఇంటికి ఏ అని అడగని కోడలు మీ ఇంటికి వస్తుంది. కార్తీక మాసంలో పెళ్లిళ్ళు కూడా ఎక్కువ చేసుకుంటుంటారు, మాసం మంచిదని. ఇది ఎంతవరకు కరెక్ట్ గురువు గారు? అది కూడా చెప్తా. కార్తీక మాసములో వివాహం చేసుకోవడం చాలా మంచిది. వివాహం చేసుకొని ఒక 15 రోజులు భార్యాభర్తలు కలవకూడదు. 15 రోజులు కార్తీక మాసం కలవకూడదు. కార్తీక మాసం దీక్ష చేయాలి. మార్గశీర్ష మాసం వచ్చేంత వరకు దీక్ష చేయాలి. దీక్ష చేసి అప్పుడు కలిస్తే మంచి సంతానం అవుతుంది వాళ్ళకి ఆశ్వయుజ మాసంలో లేదా భాద్రపద మాసంలో పిల్లాడు పుడతాడు. మీరు మార్గశీర్ష మాసంలో డిసెంబర్లో కలవాలి, నవంబర్లో కలవకూడదు. నవంబర్లో కలిస్తే వాళ్ళకి ఆషాఢ మాసంలో పిల్లాడు పుడతాడు, కానీ ఆషాఢి యోగాలు కొన్ని ఉంటాయి. ఆషాఢ మాసంలో గనక పిల్లాడు పుడితే మంచిగా ఉండదు, వాళ్ళు ఏదైనా వేరే నక్షత్రంలో పుట్టినా బాగుండదు. ఇంకోటి ఏంటంటే సూర్యుడు నీచంలో పడ్డప్పుడు రేతస్సు అనేది ఒకటి ఉంటుంది. ఈ రేతస్సు, సూర్యుడు మంచిగా ఉన్నంతసేపు రేతస్సు బలంగా ఉంటుంది. ఈ కార్తీక మాసములో సూర్యుడు మీనరాశి లోపలికి ఎంటర్ అయిన తర్వాత
రేతస్సు అనేటువంటిది ప్రజ్వలంగా ఉండదు. సో సూర్యుడి వల్లనే కదా ప్రాణశక్తి ఇచ్చేది సూర్యుడు. గురుగారు. సూర్యుడు నీచంలో పడితే మంచి శక్తి రాదు, కాబట్టి కలవకూడదు. తర్వాత పెళ్లి డిసెంబర్లో చేసుకోవచ్చు కలవాలి. కదా. పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, హనీమూన్కి వెళ్ళొచ్చు. కాకపోతే హనీమూన్ వెళ్ళే బదులు తీర్థయాత్ర తీర్థయాత్రలకి కార్తీక మాసంలో పెళ్లి కాగానే తీర్థయాత్రలు వెళ్ళండి, దైవ దర్శనాన్ని చేసుకోండి, అన్ని ప్రసాదాలు తిని 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 ఆ 15 రోజులు ఒకరి మీద ఒకరు వ్యామోహం పెంచుకోండి, ప్రేమ పెంచుకోండి. తర్వాత డిసెంబర్లో సూర్యుడు వృశ్చిక రాశిలోకి వచ్చినాక అప్పుడు గర్భాధానము, ముహూర్తాలు పెట్టుకోవడం, చేయడం, కార్యాలు పెట్టుకోవడం అప్పుడు చేసుకోండి. కార్తీక మాసంలో కార్యాలు పెట్టుకోకూడదు, పెట్టుకుంటే కష్టం, మంచిది కాదు. ఎందుకోసమంటే వీర్య శక్తి ఉండదు, అప్పుడు పడ్డ వీర్యం కూడా మంచి గర్భాన్ని ఇవ్వదు. అది. ధన్యవాదాలు గురువుగారు, విలువైన సమయాన్ని కేటాయించారు, చాలా విలువైన సమాచారం కూడా అందించారు. నమస్కారం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.